తో పాటు ఓం అజ్ఞాన ఓం అజ్ఞానం తిమిరాంధస్య నిరస్తస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం చక్షురున్మిళితం యేన యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. స్వామినే. నమస్తే సరస్వతే దేవే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది నిర్విశేషవాది పాశ్చాత్య దేశ తారిణే. పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద శ్రీవాసాది గౌరభక్త వృంద. అందరూ ముక్త కంఠంతో నాతో పాటు చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అందరు రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సమయం కూడా ఇచ్చాను మీరు చూసుకోవడానికి. ఎవరు చెప్తారు? పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఎవరు చెప్తారు? జై ఇవాన్స్ ప్రభు రేజ్డ్ ద హ్యాండ్. ఎస్ ఇవాన్స్ ప్రభు చెప్పండి. చంచలం హి మనః కృష్ణ రమాతి బలవద్దుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోర్ ఇవాసు దుష్కరం. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి ఇవాన్స్ ప్రభుకి. క్లాప్స్ కొట్టాల్సిన సమయం ఇది. చాలా చక్కగా చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఇంకెవరు చెప్తారు? ఎస్ నకుల, నువ్వు కూడా చెప్పమ్మా. చంచలం హే మన కృష్ణ ప్రమాది బలవంతుడం తస్యాహం నిగ్రహం మన్యే వయోరివ సుదుష్కరం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా ప్రొనౌన్స్ చేసి చెప్పావు. అందరూ నకులకు చప్పట్లు కొట్టండి. తను కూడా చాలా చక్కగా చెప్పింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దీక్షిత, నువ్వే మిగిలి ఉన్నావు. చెప్తావా? ఓకే, చెప్పమ్మా. చంచలం హి మన కృష్ణ ప్రమాదం బలభద్రుడం తస్యాహం తస్యాహం నిగ్రహం మన్యే ప్రమాదం ప్రమాదం వాయోరివ వాయురి సుదుష్కరం. సుదుష్కరం. వెరీ గుడ్. తను కూడా చాలా చక్కగా ప్రయత్నించింది. అందరు తనకు కూడా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. ఇప్పుడు మీరు పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఎవరు చెప్తారు? లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు లాస్ట్ వీక్. ఓకే, ఫస్ట్ దీక్షిత హ్యాండ్ రైజ్ చేసింది. చెప్పు దీక్షిత. తపస్సౌచం కస్తి రాజవేవకే జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం
సత్యం బ్రహ్మ కర్మ స్వభావజం. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చక్కగా గుర్తుంచుకొని చెప్పావు. గుడ్. నకుల చెప్పమ్మా. తమోదమస్తపస్తౌచం శాంతిర్ అర్జవం ఇవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చక్కగా పలుకుతున్నారు అందరు. గుడ్. ఇవానిష్ ప్రభు చెప్తారా? చెప్పండి. బీజీ పాయింట్ 18 chapters 42 slokas. అలా చెప్పాలి అందరూ. మనం ఏం శ్లోకం చెప్పినా ముందు నెంబర్ చెప్పి చెప్పాలి. వెరీ గుడ్. చెప్పు. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. వెరీ గుడ్ వెరీ గుడ్. గుడ్. సరే, ఇప్పుడు మీ అందరికీ ఓకే, మనం ఇదివరకు రీసెంట్గా చెప్పుకున్న శ్లోకాలను రిసైడ్ చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ కూడా మీ అందరూ నేర్చుకొని మీకు బాగా వచ్చినటువంటి శ్లోకాన్ని చూడకుండా చెప్పాలి. అలాంటి శ్లోకాలు ఎంచుకొని చెప్పాలి, చూడకుండా బాగా వచ్చినటువంటి శ్లోకాలు. ఎవరు చెప్తారు? ఓకే, ఫస్ట్ దీక్షిత హ్యాండ్ రైజ్ చేసింది. చెప్పమ్మా. మధ్య జీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తేవం ఆత్మానం మత్పరాయణః. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పు. ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పాతో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమః. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్ప అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇంకో చెప్తాను ప్రభుజీ. వెయిట్, వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇస్తాను నీకు. ఓకే ఓకే, యువాన్స్ ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ యువాన్స్ ప్రభు, చూడకుండా చెప్పాలి ఈ రౌండ్ లో, చూసి కాదు, చూడకుండా. బీజీ 7.3. వెరీ గుడ్. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. వెరీ గుడ్. ఇంకేమైనా చెప్తావా అలాగా? బీజీ 6 chapters 2.2 chapter 2.2 chapter 64 sloka. వెరీ గుడ్. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రైశ్చరన్ ఆత్మవశ్యేర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. next 18.66 18.66. వెరీ గుడ్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. బీజీ పాయింట్ 4.34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానాన్నిస్తత్వదర్శినః. వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ గుడ్. థ్యాంక్ యూ యువాన్స్, చాలా చక్కగా నేర్చుకొని చెప్తున్నావు. ఇప్పుడు నకుల చెప్పమ్మా. యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వర సుహృదం సర్వభూతానాం నాత్వమాం శాంతి విచ్చతి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకేమైనా చెప్తావా అలాగా చూడకుండా? చక్కగా చెప్తున్నావు. ఇంకా ఇంకేమైనా శ్లోకాలు చెప్పగలుగుతావా? చెప్పు. శక్నోతి హైవ యక్షోదం ప్రాక్ శరీర విమోక్షణ కామ క్రోధ భగం వేగం సయుక్త ససుఖీ నరః. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. ఇంకేమైనా చెప్తావా అలాగా? ప్రభుజీ నేను చెప్తాను. వెయిట్ వెయిట్, నకుల చెప్తున్నారు కదా, ఇంకేదైనా శ్లోకం తను ఇంకొకటి చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాను. చెప్పమ్మా. త్రివిద్యం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మః కామస్తతాలో తస్మద్ ఈతత్రయం తజత్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కాకపోతే మీరందరూ ఏ శ్లోకం చెప్పినా కానీ శ్లోక నెంబర్ కూడా చెప్పండి. ఇవాన్స్ ప్రో అంటున్నారు కదా, బీజీ. బీజీ అంటే భగవద్గీత. భగవద్గీత సెకండ్ 2.34, 3.56 లేదా 18.64 అలాగా నెంబర్ చెప్పి చెప్పండి ఈ శ్లోకం చెప్పినా కానీ. ఓకే చెప్పమ్మా దీక్షిత, చెప్తా అంటున్నావు. శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవ
पुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्मापि एकं तस्य देवस्य सेवमलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृत् गीतामृतस्नानं संसारमलनाशनम् कार्पण्यदोषोपहतः स्वभाव पृच्छामि त्वं धर्मसम्मूढचेतः एष्यां निश्चितं ब्रूहि तन्मे शिष्यास्तेऽहं शाधिमां त्वां ఈ प्रपन्नम् శ్లోకం ఎన్నో శ్లోకం చెప్పు భగవద్గీతలో ఇది అధ్యాయం 7th శ్లోక కరెక్ట్. ముందు అలా చెప్పాలి, ఇది భగవద్గీత 2nd అధ్యాయం 7th శ్లోకం చెప్పబోతున్నాను అని చెప్పి ఇది చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అందరు చాలా చక్కగా చెప్తున్నారు. అందరు అలాగే రివైజ్ చేసుకుంటుండండి పాత శ్లోకాలన్నింటిని కూడా మర్చిపోకుండా. ఇవాళ మనం ఒక కొత్త శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఈ శ్లోకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఉండే ప్రపంచం దేనితో ఏర్పడిందో చెప్పబోయే శ్లోకం ఇది. మనం అందరం పెద్ద పెద్ద పుస్తకాలు వేసుకొని ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా కనిపెడుతున్నటువంటి ఈ ప్రపంచం గురించి కృష్ణుడు 4 లైన్లలో తేల్చేస్తాడు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఉన్నవి ఈ 8 మూలకాలే. ఈ 8 వస్తువులే ఉన్న ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా. ఆ 8 వస్తువులు ఏంటయ్యా అంటే మనం ఇప్పుడు చెప్పబోయే శ్లోకంలో ఉంది. మనం చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మొత్తం, ప్రకృతి మొత్తం మనకు కనిపిస్తుంది. నేచర్ అందరు చూస్తున్నారా నేచర్ని? ఈ నేచర్లో ఉన్నవన్నీ కూడా ఎన్ని ఎలిమెంట్స్? ఓన్లీ 8 ఎలిమెంట్స్ ఆర్ దేర్. ఓన్లీ 8 ఎలిమెంట్స్. వాట్ ఆర్ దోస్ ఎలిమెంట్స్? ఏంటా 8 ఎలిమెంట్స్? ఆ 8 వస్తువులు ఏంటి అనేది మనం ఇవాళ చర్చించుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. భగవద్గీత 7th చాప్టర్ 4th శ్లోక. ఓకే, 7.4 ఓకే. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? అందరూ కనిపిస్తుంది? ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? ఓకే, ఓకే. బీజీ అంటే ఏంటి? భగవద్గీత. 7 అంటే చాప్టర్. కరెక్ట్, కరెక్ట్. 7వ అధ్యాయం. 4 అంటే 4th శ్లోక. 4th శ్లోక. భగవద్గీతలో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 700. కాదు, రాంగ్ ఆన్సర్. భగవద్గీతలో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18 chapters. ఎస్, 18 చాప్టర్స్. 18 అధ్యాయాలు. 18 చాప్టర్స్ ఆర్ దేర్. ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? 700. ఎస్, 700 శ్లోకాస్ ఉన్నాయి. మనం 7th చాప్టర్లో 4th శ్లోకంలో ఉన్నాం. ఓకే, అందరు కూడా శ్రద్ధగా వినండి. అందరూ మీ నోట్స్ దగ్గర పెట్టుకోండి. నోట్స్ దగ్గర పెట్టుకొని టైటిల్ ఏం పెట్టాలి? టైటిల్ మీద రాసుకోండి హెడింగ్. బీజీ 7.4. అందరు హెడింగ్ రాసుకోండి. రాసుకున్నారు అందరు హెడింగ్? వెరీ గుడ్. పీజీ 7.4. ఓకే, ఇప్పుడు మనము శ్లోకంలోకి వెళ్దాం. మొదటి లైన్ నేను చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పదాలని, లెటర్స్ని గమనించండి. నేను ఏ విధంగా ఉచ్చరిస్తున్నాను, ప్రొనౌన్సియేట్ చేస్తున్నాను, మీరు కూడా అదే విధంగా ప్రొనౌన్సియేట్ చేయాలి. తర్వాత ముందు శ్రద్ధగా వినండి చూస్తూ. భూమిరాపో 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 నలో వాయు నలో వాయు భూమిరాపో నలో వాయు భూమిరాపో భూమిరాపో నలో వాయు నలో వాయు భూమిరాపో నలో వాయు. నలో వాయు నకులా చదువమ్మా. భూమిరాపో నలో వాయు దీక్షిత చదువమ్మా. భూమిరాపో వాయు యువాన్స్ ప్రభు మీరు చదవండి. భూమిరాపో నలో వాయు. వెరీ గుడ్. ఇప్పుడు 2వ లైన్. ఖమ్మను కమ్మను ఖమ్మను కమ్మను
బుద్ధిరేవ చ బుద్ధిరేవ చ బుద్ధిరేవ చ బుద్ధిరేవ చ కమ్మనో 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 బుద్ధిరేవ చ యువన్స్ ప్రభు మీరు చదవండి. కమ్మనో బుద్ధిరేవ చ దీక్షితాను చదువమ్మా. బుద్ధి ఏవ చ నకులను చదువమ్మా. ఓకే, కనిపించట్లేదా? ఓకే, చదువమ్మా. కమ్మను బుద్ధిరేవచ. కమ్మనో బుద్ధిరేవ చ ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనము మూడో లైన్కి వెళ్తున్నాం. అందరూ జాగ్రత్తగా చూడండి. నేను చెప్పడం మర్చిపోయాను, ముందు మీరు ఈ 2 లైన్లు రాసుకోండి, నోట్స్లో రాసుకోండి అందరూ. అయిపోయింది. ఓ, రాసుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. భూమి రాకు. అందరూ నిదానంగా రాసుకోండి. ఎవరైపోతే వాళ్ళు చెప్పండి. దీక్షిత మీరు అయిపోయిన తర్వాత చెప్పు. యువన్స్ ప్రభు మీరు కూడా చెప్పండి అయిపోయాక. నలో భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ. ఏ నల ఎల్వో వాయువు ఇంతలో వైయు వైయు బిఏ పాదం కమ్మను కింద కమ్ KHAM కమ్ మనో భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ. DDHI BUD DDIHIR ఏవచ EVA ఏవా చ. ఫినిష్. వెరీ గుడ్. దీక్షిత నీది అయిపోయిందమ్మా. ఎస్ ప్రభుజీ. నకుల నీది అయిపోయిందమ్మా. ప్రభుజీ యువన్స్ ప్రభు మీది. అయిపోయింది. వెరీ గుడ్. సరే, ఇప్పుడు అందరూ మూడో లైన్ శ్రద్ధగా చూడండి. అందరు జాగ్రత్తగా వినండి, వింటూ పలకండి. ఓకే. అహంకార ఇతీయం మే అహంకార ఇతియం మే అహంకార ఇతీయం మే అహంకార ఇతియం మే అహంకార ఇతీయం మే అహంకార ఇతియం మే యువన్స్ ప్రభు మీరు చదవండి. అహంకార ఇతియం మే దీక్షిత నువ్వు చదవమ్మా. కారితియం మే నకుల నువ్వు. అహంకారం ఇతియం మే ఇప్పుడు అందరు రాసుకోండి ఈ లైన్ కూడా. అహంకార ఇతీయం మే. ప్రభుజీ కంప్లీటెడ్ ప్రభుజీ. ప్రభుజీ ఓ, గుడ్ గుడ్, ఫాస్ట్గా ఉన్నారు. అయితే నిదానంగా రాసుకోండి అందరూ. అందరు అయ్యాకే మనం తర్వాత లైన్కి వెళ్దాం, అందరు కంప్లీట్ చేసుకున్నాకే. ఎన్ కారం ప్రొనౌన్స్ చేస్తే రాయాలి. ఏ కారం అహంకారం ఇతియం మే ఇతియం మే ఫినిష్. వెరీ గుడ్, వెరీ గుడ్.
అందరు రాసుకున్నారు కదా? Hmm. ఇప్పుడు మనము చిట్ట చివరి లైన్కి వెళ్తున్నాము. అందరు జాగ్రత్తగా విని పలకండి. నేను పలుకుతాను. భిన్నా ప్రకృతిరష్టధా భిన్నా ప్రకృతిరష్టతా భిన్నా ప్రకృతిరష్టధా భిన్నా ప్రకృతిరష్టతా భిన్నా ప్రకృతిరష్టధా భిన్నా రష్టనా దీక్షిత నువ్వు పలుకమ్మా. భిన్న ప్రకృతి రస్తదాం నకుల నువ్వు పలుకమ్మా. భిన్నా ప్రకృతిరష్టతా యువాన్స్ ప్రభు మీరు. భిన్నా ప్రకృతిరష్టదా భిన్న ప్రకృతి వెరీ రస్తదా గుడ్. అప్పుడు అందరు రాసుకోండి ఈ లైన్ కూడా. ప్రభుజీ ఓ గుడ్. నిదానంగా రాసుకోండి అందరూ. రాసుకున్నాక చెప్పండి కంప్లీట్ అయ్యాక. భిన్న ప్రకృతి హే బిహెచ్ఐ బిహెచ్ఐ ప్రకృతిర్ ప్రకృతి ఆర్ అష్టదా భిన్నా ప్రకృతిరష్టధా. అందరు రాసుకున్నారా? కంప్లీట్ అయిపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనము మొదటి 4 లైన్లు, ఈ 4 లైన్లని ఇంకొకసారి అందరం పలుకుదాము శ్రద్ధగా. నేను చెప్పిన తర్వాత మీరు కూడా పలకండి. ఓకే. భూమిరాపో నలో వాయు భూమి కమ్మనో బుద్ధిరేవ చ కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధా భిన్న ప్రకృతిరష్టతా భూమిరాపో నలో వాయు భూమిరాపో వాయు కమ్మనో బుద్ధిరేవ చ కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే అహంకార భిన్నా ప్రకృతిరష్టధా భిన్న ప్రకృతిరష్టతా భూమిరాపో నలో వాయు భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధా. భిన్న ప్రకృతిరష్టతా ఇప్పుడు మీలో ఎవరు చదవగలుగుతారు ఈ 4 లైన్లు? అవుతావా ఎవరన్నా చూసే నిదానం చదివినా పర్లేదు. ఓ యువాన్స్ ప్రభు ట్రై చేయమ్మా, ట్రై చేయండి. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతిరష్టదా వండర్ఫుల్, వండర్ఫుల్. అందరు క్లాప్స్ కొట్టండి. చాలా చక్కగా చెప్పాడు, ఎక్కడా పుల్లు పోకుండా. గుడ్. నకుల చెప్పమ్మ, నువ్వు కూడా చెప్పమ్మా. హ్యాండ్ రైజ్ చేసావు. భూమిరాపో నలో వాయు కామమాన బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతిరష్టదా వెరీ గుడ్. నువ్వు కూడా చాలా చక్కగా చెప్పావు నకుల. క్లాప్స్ అందరు నకులకు కూడా క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. నువ్వు ట్రై చేయమ్మా దీక్షిత. భూమి అపోనలో వాయు కామన్ మనో బుద్ధి ఏవకే అహంకార ఇతియం మే భిన్న ప్రకృతి అస్తదా వెరీ గుడ్. మీరందరూ చాలా అవయలో పలికేస్తుంది ఇప్పుడు. సంస్కృత పదాలు బాగా అలవాటయ్యాయి. క్లాప్స్ కొట్టాడు అందరు దీక్షిత కూడా. వెరీ గుడ్. సరే, మీ అందరి టాస్క్ ఏంటంటే వచ్చే వారానికి మీరందరూ ఇప్పుడు చూసి చక్కగా చెప్పారు కాబట్టి వచ్చే వారానికి ఎలా చెప్పాలి? చాలా స్పీడ్గా చెప్పాలి, వీలైతే చూడకుండా చెప్పాలి. ఓకే, చాలా ఫాస్ట్గా చెప్పాలి, వీలైతే చూడకుండా చెప్పాలి. ఎలా చెప్పాలి? భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతిరష్టదా. ఇలా చెప్పాలి చూడకుండా. ఓకే, గడగడగడ చెప్పాలి. వెరీ గుడ్. సరే, నేను మీకు అర్థమైనా అర్థం కాకున్నా ఈ శ్లోకాన్ని కొంచెం వివరణ ఇస్తాను.
అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, లేదంటే పర్లేదు. నేనేం చెప్పాను, మన చుట్టూ ఉన్న నేచర్ మొత్తం కూడా 8 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నాను. ఎన్ని ఎలిమెంట్స్? 8 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మన సైంటిస్టులు మొత్తం పోరాడుతున్నది ఈ 8 ఎలిమెంట్స్. మనం చూస్తున్న ఈ ప్రపంచం మొత్తం కూడా 8 ఎలిమెంట్స్, 8 ఎలిమెంట్స్. అందుకే ఈ శ్లోకం యొక్క చివరిలో ఏం పదం ఉంది? అష్టదా అని ఉంది. అష్టదా అంటే దా అంటే ఇవ్వడం, అష్ట అంటే 8. ఈ 8 నుంచే అన్ని ప్రకృతి మొత్తం వస్తుంది. అష్టదా, ఈ 8 ఎలిమెంట్స్. ఏంటి ఆ 8 ఎలిమెంట్స్? ఫస్ట్ భూమిర్, ఇక్కడ ఏముంది? భూమి ఉంది. భూమి అంటే ఎర్త్, ఎర్త్. సెకండ్ ఎలిమెంట్ ఆపో, ఆపో అంటే వాటర్, వాటర్, డ్రింకింగ్ వాటర్. ఓకే, సెకండ్ వాటర్, భూమి, ఎర్త్, వాటర్. తర్వాత అనల, భూమి రాపో నలో. నలో అంటే ఇక్కడ మనం కలిపి చదివినప్పుడు నలో అంటాం, అనల. అది అనల అంటే ఫైర్. ఎర్త్, వాటర్, ఫైర్. భూమి రాపో నలో. తర్వాత వాయు, వాయు అంటే ఎయిర్, ఎయిర్, ఎయిర్. విండ్, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్. తర్వాత ఖమ్, ఖమ్ అంటే స్పేస్, ఏది లేకుండా ఖాళీగా ఉన్న స్పేస్, ఈథర్. మనం భూమికి చంద్రుడికి మధ్యలో వెళ్తున్నప్పుడు అందరు స్పేస్లోకి వెళ్తారు, అక్కడ ఈథర్ ఉంటుంది ఏమీ లేనప్పుడు, అది స్పేస్. తర్వాత తర్వాత ఆరోది మనో, మనో అంటే మనస్సు, మైండ్. తర్వాత బుద్ధి, బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, బుద్ధి. ఎనిమిదవది అహంకారం, అహంకారం అంటే ఇగో. ఈ 8 ఎలిమెంట్స్ తోటి ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఏర్పడింది, మెటీరియల్ వరల్డ్ అంటారు దీనిని. ఎవరైనా చెప్తారా ఈ 8 ఎలిమెంట్స్లో 1 ఎలిమెంట్ అని ఎవరైనా చెప్తారా? ఏంటంటే అవి ఒక్క ఎలిమెంట్ అయినా? ఎర్త్, కరెక్ట్, ఎర్త్. ఇంకా డ్రింకింగ్ వాటర్, వాటర్, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా ఇంకేమి ఎలిమెంట్స్ ఉన్నాయో? ఎస్ దీక్షిత. భూమి, ఎర్త్ చెప్పారు ఆల్రెడీ. వాయు, వాయు అంటే ఎయిర్, కరెక్ట్, ఎయిర్. ఇంకెవరైనా చెప్తారా? నకులు నువ్వు చెప్తావమ్మా? భూమి రాపో నలో వాయు కమ్మను బుద్ధి రేవచ. ఓకే, నో ప్రాబ్లం. ఈ 8 ఎలిమెంట్స్ తోటి భిన్న ప్రకృతి రష్టధాం. భిన్న ప్రకృతి, ప్రకృతి అంటే నేచర్, ఈ మెటీరియల్ నేచర్ అంటారు. అన్ని భిన్న అంటే అన్ని రకాల వెరైటీస్ కూడా ఈ 8 ఎలిమెంట్స్ ఇచ్చే వస్తున్నాయి. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, మనో, బుద్ధి, అహంకారం, మైండ్, బుద్ధి, ఈగో. ఈ 8 ఎలిమెంట్స్ నుంచి మనకు వస్తున్నాయి. ఓకే, ఈ శ్లోకాన్ని వచ్చే వారం మీరందరూ కూడా తప్పకుండా చూసి నేర్చుకున్న, చూడుకుని నేర్చుకున్న, ఫాస్ట్గా చెప్పగలగాలి. ఓకే, సరే. మనం ముగించే ముందు మీరందరూ కూడా ఇంకొక శ్లోకాన్ని, అందరు ఒక్కొక్కరు ఒక శ్లోకాన్ని రిసైట్ చేయండి. మీకు బాగా వచ్చిన శ్లోకం, చూడకుండా చెప్పాలి ఆ శ్లోకాన్ని. ఓకే, ఓకే దీక్షిత నువ్వు చెప్పాము ఇప్పుడు. ఒక్క శ్లోకమే, ఫాస్ట్గా చెప్పాలి, చూడకుండా. పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రియతాత్మనః. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యువన్స్ ప్రభు మీరు చెప్పండి చూడకుండా. 2.40 వెరీ గుడ్. 40. వార్తా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్యాస్ తాం స్పృశస్వ భారత. వెరీ గుడ్, వెరీ గుడ్. నకుల నువ్వు చెప్తావమ్మా? ఎస్ ప్రభుజీ. చెప్పమ్మా. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులా సహ దేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. వెరీ గుడ్, వెరీ థ్యాంక్ యూ. నీ పేరు కూడా అందులో ఉంది, నకుల అని. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. అందరు చెప్పండి, జయ శ్రీ కృష్ణ చైతన్య జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరభక్త వృంద. గౌరవ అందరూ కలిపి చెప్దాం హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే. మీరందరూ కూడా ఈ మంత్రాన్ని అట్లీస్ట్ రోజుకి 108 సార్లు జపించాలి మీకు సమయం కుదిరితే. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ మినిమం 108 సార్లు జపించడానికి ప్రయత్నించండి. ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మర్చిపోకుండా మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉంటేనే మనం వచ్చే వారం గుర్తుంటాయి, లేదంటే మర్చిపోతాం మళ్ళీ. ఓకే, సరే, వచ్చే వారం కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. Leave.